అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాదా. ప్రియ విశ్వాస ముస్లిం తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనము ఇస్లాంలో జనాజా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం అనారోగ్యం, రోగుల పరామర్శ. రోగులను పరామర్శించే వారిని అల్లాహ్ అంతిమ దినాన ప్రశ్నిస్తాడు. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: అల్లాహ్ ప్రతిఫల దినాన ఈ విధంగా ప్రశ్నిస్తాడు, ఓ ఆదం కుమారుడా, నేను అనారోగ్యముగా ఉన్నప్పుడు నీవు నన్నెందుకు పరామర్శించలేదు? అతనిలా విన్నవించుకుంటాడు, ఓ నా ప్రభువా, నీవు సర్వలోకాలకు ప్రభువు, నిన్ను నేనెలా పరామర్శించగలను? అల్లాహ్ ఇలా జవాబిస్తాడు, నా దాసుడొకడు అనారోగ్యముగా ఉన్నాడని నీకు తెలియదా? తెలిసి కూడా నీవు అతన్ని పరామర్శించలేదు. నీవు అతన్ని పరామర్శించి ఉంటే అతని వద్ద నన్ను, నా కరుణా కృపలను కనుగొనేవాడివని నీకు తెలియదా? ఓ ఆదం కుమారుడా, నేను నీ వద్ద అన్నం అడిగాను, కానీ నీవు నాకు అన్నం పెట్టలేదు. ఆ దాసుడు ఇలా మనవి చేసుకుంటాడు, ఓ నా అల్లాహ్, నీవు సర్వలోకాలకు ప్రభువు, నీకు నేనెలా అన్నం పెట్టగలను? అల్లాహ్ ఈ విధంగా తెలుపుతాడు, ఓ నా దాసుడా, నా దాసుడొకడు నీ వద్ద అన్నం అడిగాడని నీకు తెలియదా? తెలిసి కూడా నీవు అతనికి అన్నం పెట్టలేదు. నీవు అతనికి అన్నం పెట్టి ఉంటే దాని పుణ్యఫలం నా వద్ద పొందేవాడివని నీకు తెలియదా? ఓ ఆదం కుమారుడా, నేను నీ వద్ద నీళ్ళు అడిగాను, కానీ నీవు నాకు నీళ్లు తాగించలేదు. ఆ దాసుడిలా మనవి చేసుకుంటాడు, ఓ నా ప్రభు, నీవు సర్వలోకాలకు ప్రభు, నీకు నేనెలా నీళ్లు తాగించగలను? అల్లాహ్ ఈ విధంగా తెలుపుతాడు, నా దాసుడొకడు నీ వద్ద నీళ్ళు అడిగాడు, కానీ నీవు అతనికి నీళ్లు త్రాగించలేదు. నీవు అతనికి నీళ్లు త్రాగించి ఉంటే ఆ పుణ్యఫలం నా వద్ద పొందేవాడివని నీకు తెలియదా? దీన్ని ముస్లిం పేర్కొన్నారు. రోగిని పరామర్శించడం అత్యంత పుణ్యకార్యం. అలీ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుచుండగా నేను విన్నాను, ఒక ముస్లిం తన ముస్లిం సోదరుని పరామర్శకై ఎంతసేపు నడుస్తాడో అంతసేపు అతను స్వర్గ మార్గంలో ఉంటాడు. అతను కూర్చునే వరకు అతని పరిస్థితి అలాగే ఉంటుంది. అతను కూర్చున్న తర్వాత అల్లాహ్ కరుణాకృపలు అతనిపై కురుస్తూ ఉంటాయి. అతను ఉదయాన పరామర్శిస్తే సాయంత్రం వరకు అతనికై 70,000 మంది దేవదూతలు ప్రార్థిస్తూ ఉంటారు. సాయంత్రం పరామర్శిస్తే ఉదయం వరకు 70,000 మంది దేవదూతలు అతనికి ప్రార్థిస్తూ ఉంటారు. దీన్ని అహ్మద్, ఇబ్ను మాజా, తిర్మిజీ పేర్కొన్నారు. ముస్లిమేతరులను కూడా పరామర్శించవచ్చు. అనస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఒక యూద పిల్లవాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సేవ చేసేవాడు. అతను అనారోగ్యానికి గురైనప్పుడు ప్రవక్త గారు అతన్ని పరామర్శించడానికి వెళ్ళి ఇస్లాం స్వీకరించమని కోరగా అతను ఇస్లాం స్వీకరించాడు. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. రోగిని పరామర్శించే సమయాన ఈ క్రింద హదీసులో పేర్కొన్న వాక్యం 7 సార్లు పలకాలి. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, ఒక ముస్లిం తన సోదరుని పరామర్శించి ఈ క్రింది విధంగా అస్అలుల్లాహల్ అజీం రబ్బల్ అర్షిల్ అజీం అన్ యష్ఫియక్, అస్అలుల్లాహల్ అజీం రబ్బల్ అర్షిల్ అజీం అన్ యష్ఫియక్ 7 సార్లు పలికితే మరియు ఆ రోగి మరణ సమీపంలో లేకుంటే అతనికి తప్పక స్వస్థత కలుగుతుంది. దీన్ని అబూ దావూద్, తిర్మిజీ పేర్కొన్నారు. అనారోగ్యంలో కూడా కృతజ్ఞతతో కూడిన మాటలు పలుకురాదు. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోగిని పరామర్శించడానికి వెళ్ళి ఇలా పలికారు:
విచారపడవద్దు. అల్లాహ్ తలుచుకుంటే ఈ రోగం నిన్ను పాపాల నుండి శుభ్రపరుస్తుంది. అప్పుడు ఆ రోగి ఇలా అన్నాడు, లేదు లేదు, మండుతున్న ఈ జ్వరం ఈ ముసలివాడిని సమాధిలో చేర్చే వరకు ఊరుకోదు. దానికి ప్రవక్త గారిలా పలికారు, అలా అయితే సరే. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. పరామర్శ సమయాన రోగికి మనశ్శాంతి మరియు ధైర్యం కలిగించే మాటలు పలకాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య ఉమ్మె సల్మా ఇలా తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు, ఎవరైనా రోగి లేదా మృతుని వద్దకు వెళ్ళినప్పుడు మంచి మాటలతో అంటే మంచి మాటలు పలకాలి. ఎందుకంటే మీ పలుకులపై దైవదూతలు అమీన్, ఓ అల్లాహ్, ఈ ప్రార్థనలను స్వీకరింపు అని పలుకుతూ ఉంటారు. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. రోగాన్ని దూషించరాదు. రోగాలు మరియు బాధలు ముస్లింలను పాపాల నుండి శుభ్రపరచడానికి, స్వర్గంలో వారి అంతస్తులు పెంచటానికి వస్తాయి. జాబిర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మి సాహిబ్ అనే ఒక స్త్రీని పరామర్శించడానికి వెళ్ళారు. ఆమె వణుకుతుంటే, నీకేమైంది, వణుకుతున్నావేమిటి అని ప్రశ్నించారు. దానికి ఆమె ఇలా అంది, జ్వరం వచ్చింది, అల్లాహ్ ఈ జ్వరాన్ని నాశనం చేయుగాక. అప్పుడు ప్రవక్త గారు ఇలా ఉపదేశించారు, జ్వరాన్ని దూషించవద్దు. గాడిపోయి ఇనుములోని మలినాలను దూరం చేసినట్లే జ్వరం కూడా మానవుల పాపాలను దూరం చేస్తుంది. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఇలా పేర్కొన్నారు, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీవ్రమైన జ్వరంతో ఉన్నారు. మరియు నేను ఇలా చెప్పాను, మీ తీవ్రమైన జ్వరం వల్ల మీకు రెండింతలు పుణ్యం లభిస్తుంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, ముస్లింలకు ఎలాంటి రోగం కానీ బాధలు కానీ వచ్చినా వాటి ద్వారా అల్లాహ్ వారి పాపాలను వారి నుండి దూరం చేస్తాడు. ఎండిపోయిన చెట్టు నుండి ఆకులు రాలిపోయినట్లు ముస్లింల రోగాలు బాధల ద్వారా వారి పాపాలు రాలిపోతాయి. ఈ హదీసును బుఖారీ పేర్కొన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, ఎవరికైతే అల్లాహ్ మేలు చేయదలుచుకున్నాడో వారిని కష్టాల పాలు చేస్తాడు. బుఖారీ. రోగ బాధ సమయాల్లో రోగి యొక్క ప్రార్థన అంగీకరించబడుతుంది. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఇలా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, 5 ప్రార్థన అంగీకరించబడుతుంది. దౌర్జన్య పీడితుని ప్రార్థన, తనపై జరిగిన దౌర్జన్యానికి బదులు తీసుకునే వరకు, సహాయం పొందే వరకు. 2 హజ్ యాత్ర చేయువారు తిరిగి తన ఇంటికి చేరుకునే వరకు. 3 ధర్మయుద్ధ విరమణ వరకు ముజాహిద్ యొక్క ప్రార్థన. 4 రోగి ప్రార్థన అతను కోలుకునే వరకు. 5 ఒక ముస్లిం సోదరుడు తన మరియొక ముస్లిం సోదరుని కోసం పరోక్షంగా చేసే ప్రార్థన. ఈ ప్రార్థనలన్నింటిలో తొందరగా అంగీకరించబడేది ఏమిటంటే ఒక ముస్లిం సోదరుడు తన మరొక ముస్లిం సోదరుని కోసం పరోక్షంగా చేసే ప్రార్థన. బైహaqi, అల్బానీ. ఏ రోగమో అంటూ వ్యాధి కాజాలదు. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, అంటూ రోగం అనే మూఢనమ్మకం ఉండరాదు. గుడ్లగూబల గురించి మూఢనమ్మకం ఉండరాదు. సఫర్ మాసం యొక్క మూఢాచారం కూడా ఉండరాదు. ఒక వ్యక్తి ఇలా అడిగాడు, ఓ దైవ ప్రవక్త, ఒంటెలు జింకలు వలె మట్టిలో దొల్లుతూ ఉంటాయి. మరణవ్యాధి గల ఒంటె వాటిలో కలిస్తే వాటికి కూడా ఆ వ్యాధి తగులుతుంది, మరి అదేమిటి? అప్పుడు ప్రవక్త గారు ఇలా పలికారు, ఆ దురద గల మొదటి ఒంటెకు ఆ వ్యాధి ఎవరమించారు. దీన్ని బుఖారీ పేర్కొన్నారు.